హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. విజయసాయిరెడ్డి రాజీనామాకు అసలు కారణం ఏంటి? దీనిపైన ఎల్లో మీడియా రకరకాలుగా దుష్ప్రచారం చేస్తూ ఉంది. నేను ఈ వీడియో ద్వారా ఒకటే చెప్తున్నాను. విలువలు లేని, విశ్వసనీయత లేని, జర్నలిజం అనే పదానికి అర్థం కూడా తెలియని వ్యక్తులు విజయసాయిరెడ్డి రాజీనామా గురించి మాట్లాడుతూ వైసీపీ పార్టీపై మరియు జగన్మోహన్ రెడ్డిపై అవాకులు చవాకులు పేలుతుంటే ఖచ్చితంగా ఇటువంటి జర్నలిజాన్ని మనం ప్రశ్నించి తీరాలి. కనీసం ప్రజా సమస్యలపై ఒక్క మాట కూడా మాట్లాడని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రతిరోజు మాట్లాడుతారు, పుంకాలుగా చెప్తారు, నోటికొచ్చినట్లు మాట్లాడుతారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రెస్ నోట్లో ఆయన చెప్పిన మాటలు, రాజ్యసభకు రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా వైసీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ ఎక్కడ ఆయన మాట్లాడింది లేదు. నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేస్తున్నాను. 4 దశాబ్దాలుగా రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో, వైఎస్ కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. భారతిరెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు 2 సార్లు రాజ్యసభ పదవి ఇచ్చి నన్ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. అమిత్ షా గారికి, మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ బీజేపీ పార్టీని కానీ వైసీపీ పార్టీని కానీ ఆయన నిందించుకుంటా ధన్యవాదాలు తెలుపుతూ నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేస్తున్నాను. ఎందుకంటే ఆ పదవికి నేను న్యాయం చేయలేను. నాకన్నా మంచి వాళ్ళు ఆ పదవిలో కూర్చుంటే మంచిది అని నేను రాజీనామా చేస్తున్నాను. నేను వ్యవసాయం చేసుకుంటాను. అంతేగాని ఎక్కడ కూడా వైసీపీ పార్టీపై ఇప్పుడు కాదు కదా, భవిష్యత్తులో కూడా నేను ఎటువంటి విమర్శలు చేయను. నాకు అభిమానం ఉంది. నాలాంటి వాళ్ళు 1000 మంది రాజీనామా చేసిన జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నష్టమేమీ లేదు అని అంత క్లియర్గా విజయసాయిరెడ్డి మాట్లాడితే ఈయన రాజీనామా గురించి పుంకాలుగా కట్టుకథలు అల్లుకుంటూ ఈ ఎల్లో జర్నలిజం ఎవరైతే TV5, ఆంధ్రజ్యోతి వీళ్ళు ఉన్నారో, ఇంత వరస్ట్ జర్నలిజాన్ని నేను ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా చూడలేదు. వీళ్ళకి ప్రజా సమస్యల గురించి మాట్లాడరు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల గురించి మాట్లాడరు, విద్య గురించి మాట్లాడరు, ప్రభుత్వ బడుల గురించి మాట్లాడరు, ప్రభుత్వ వైద్య కళాశాలల గురించి మాట్లాడరు, శాంతి భద్రతల గురించి మాట్లాడరు. ఏ రోజైనా వీళ్ళు ప్రజా సమస్యలపై ఒక్క మాటైనా మాట్లాడారంటే ఒక్క మాట కూడా వీళ్ళు మాట్లాడరు. కానీ జగన్మోహన్ రెడ్డి గురించి మాత్రం నిద్ర లేచింది మొదలుకొని పడుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డిని నామస్మరణ చేయటం, జగన్మోహన్ రెడ్డిని తక్కువ చేయటం, వీళ్ళకు కావాల్సిన నాయకుడిని అధికారంలో కూర్చోబెట్టడానికి ఎంతకైనా దిగజారే ఇటువంటి విలువలు లేని నీచమైన జర్నలిజం పేరుతో మీడియాలో మాట్లాడుతున్న ఈ వీడియో ద్వారా నేను సమాధానం చెప్పి తీరాలి అని నేను ముందుకు వచ్చాను. TV5లో మూర్తి గారు అంటున్నారు, విజయసాయిరెడ్డి రాజీనామా వెనక జగన్మోహన్ రెడ్డి గత 2022 నుండి ఎన్నోసార్లు ఆయన్ను అవమానపరిచాడు, ముసలాడు అని అన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఉండగా ఈ ముసలాడుతో పనేముంది అని విజయసాయిరెడ్డిని అవమానించాడు. పార్టీలో ఆయనకు విలువ లేదు, పార్టీలో విలువ లేదని విజయసాయిరెడ్డి గారు అనుకుని భవిష్యత్తులో వైసీపీ పార్టీ అధికారంలోకి రాదు అని నిర్ణయించుకుని నాయకులంతా జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళిపోతున్నారు అని ఈ మూర్తి గారు, ఈయనొక జర్నలిస్టు, ఈయనొక విశ్లేషకుడు, ఈయనొక మనిషి ఖచ్చితంగా ఇలానే మాట్లాడాలి. ఎందుకంటే విలువలు లేని ఇటువంటి వ్యక్తులు కట్టుకథలు అల్లుతూ వివేకానంద రెడ్డి హత్య గురించి కూడా విజయసాయిరెడ్డి ఇంటిచ్చి వెళ్ళిపోయాడంట. వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డితో ముందు రోజు ప్రచారం చేసిన విషయం వీళ్ళు మాట్లాడరు. ఆ వివేకానంద రెడ్డికి 2వ భార్య ఉంది, 2వ భార్యకు కొడుకున్నాడు అని వీళ్ళెవరూ మాట్లాడరు. వివేకానంద రెడ్డి 2వ భార్యకు ఆస్తులు పంచాల్సి వస్తుందేమోనని కూతురు వివేకానంద రెడ్డితో చాలాసార్లు గొడవపడిన విషయం వీళ్ళెవరూ మాట్లాడరు. వివేకానంద రెడ్డి 2వ భార్య గురించి కానీ, ఆమెకి ఆస్తుల్లో వాటా ఇవ్వాలని కానీ, ఆ వివేకానంద రెడ్డికి 2వ కొడుకున్నాడని కానీ వీళ్ళెవరూ ప్రస్తావించరు. కానీ వీళ్ళకు కావాల్సింది మాత్రం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేయాలి,
ప్రజలలో జగన్మోహన్ రెడ్డిని చులకన చేయాలి అనే భావనే ఇటువంటి వ్యక్తులకు వస్తుంది. జర్నలిజం పేరు చెప్పుకొని బతుకుతున్న వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించే ప్రతిరోజు మాట్లాడుతారు, కట్టుకథలు అల్లుతారు. చెప్పని మాటలను చెప్పినట్లుగా ఒక వైసీపీ పార్టీలో ఒక రాజు లిక్కర్ను మొత్తం ఆయనే చూసుకుంటాడట గత ప్రభుత్వంలో. ఆయన పైన ఈ ప్రభుత్వంలో కేసులు వేస్తుంటే ఆ కేసులు తనపై వేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని అడిగాడని, బలవంతం చేశాడని, వైసీపీ పార్టీ ఇక అధికారంలోకి రాదు కాబట్టి తాను ఈ టెన్షన్లన్నీ పడలేక రాజీనామా చేస్తున్నట్లు ఈయనకి ఎవరో కల్లో చెప్పారట. ఎవరికి? ఈ మూర్తి గారికి, మళ్ళీ ఎల్లో మీడియా వాళ్ళకి కల్లో చెప్పారట. ఎటువంటి మాటలు మాట్లాడడానికి కొంచెమైనా కానీ జ్ఞానం ఉండాలి. విజయసాయిరెడ్డి అంత క్లియర్గా 4 దశాబ్దాలుగా నాకు వైఎస్ కుటుంబంతో సంబంధం ఉంది, అది కూడా భారతిరెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను రాజ్యసభ సభ్యుడిగా వాళ్ళు గౌరవించి నాకు అత్యున్నతమైన స్థానాన్ని కల్పించారు. వాళ్లతో నాకున్న సంబంధం చాలా చాలా ముఖ్యమైనది. ఇప్పటికీ కాదు కదా, భవిష్యత్తులో కూడా వాళ్ళపై ఎటువంటి నేను విమర్శలు చేయను. నాబోటి వాళ్ళు 1000 మంది వెళ్ళినా కానీ ఈ వైసీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణను కానీ ఎవరూ కూడా అడ్డుకోలేరు అని ఆయన అంత గట్టిగా చెప్తుంటే నిజం చెప్పండి, నిజం చెప్పండి అని TV5, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా వాళ్ళు విజయసాయిరెడ్డిని గద్దించింది కాక దుష్ప్రచారాలు చేయటం ఇటువంటి వ్యక్తులకే చెల్లుబాటు అవుతుంది. జర్నలిజం పేరు చెప్పుకొని మేము జర్నలిస్టులు అని చెప్పుకుంటూ మీడియా తరఫున ఇంత నీచపు మాటలు మాట్లాడడానికి వీళ్ళకే చెల్లుబాటు అవుతుంది అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. వీళ్ళెవ్వరూ కూడా రాష్ట్రానికి రావాల్సిన మెడికల్ కాలేజీలు రాకుండా పోయినాయని వీళ్ళు మాట్లాడరు. ప్రభుత్వ బడులు ఈరోజు ఇంగ్లీష్ మీడియం విద్య ఎత్తేశారు అని వీళ్ళెవరూ కూడా మాట్లాడరు. ప్రభుత్వ బడుల్లో అన్నం బాగలేదని వీళ్ళెవరూ కూడా మాట్లాడరు. ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదని ప్రజల తరఫున వీళ్ళెవరూ కూడా ప్రశ్నించరు ప్రభుత్వాన్ని. ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటి వరకు విద్యార్థులకు ఇవ్వలేదని వీళ్ళెవరూ అడగరు. కానీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం విమర్శించడానికి ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయేంత వరకు విమర్శించడానికే వీళ్ళు బతికున్నారు అని ఈ వీడియో ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నేను గత వీడియోలోనే వైసీపీ పార్టీని విమర్శించాను, జగన్మోహన్ రెడ్డిని విమర్శించాను. జగన్మోహన్ రెడ్డి చుట్టూ క్వార్టరీ ఉంది, ఆ క్వార్టరీని జగన్మోహన్ రెడ్డి వదిలించుకోవాలి అని చెప్పాను. ఆ క్వార్టరీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తుందో పార్టీకి, కార్యకర్తలకు మంచి జరుగుతుంది అని చెప్పాను. కార్యకర్తలను పట్టించుకోండి, నాయకులను పట్టించుకోవద్దండి అని గత వీడియోలో నేను చెప్పాను. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు మరికొంతమంది ఎంతమంది వెళ్ళినా గత ప్రభుత్వంలో కంటెస్ట్ చేసిన 150 మంది ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీ నుండి దూరమైనా కానీ ప్రజలలో ఉన్న జగన్మోహన్ రెడ్డిపై ఆదరణను ఎవ్వరూ కూడా వేరు చేయలేరు. దేశంలో అత్యంత ఎక్కువ ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మొన్న తొక్కిసలాట ఘటనలో పద్మావతి మెడికల్ కాలేజీ కాడికి తిరుపతికి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్న జనాలు, పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్న మీడియా వాళ్ళు, అధికారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళిపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి పైన ప్రజాదరణ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు తిరుపతికి వచ్చినప్పుడు, తొక్కిసలాట ఘటనకు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ నుండి కూడా పద్మావతి మెడికల్ కాలేజీ వరకు జై జగన్, జై జగన్ అని చంద్రబాబు ముందు నినాదాలు వినిపించారు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదరణ ఎలా ఉందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు ఏ సంక్షేమ పథకాలు అమలు చేయలేదు కానీ వైసీపీ పార్టీ ఇక భవిష్యత్తులో రాదు అని వీళ్ళు అంటున్నారు. ఏ సంక్షేమ పథకం, ఏ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నటువంటి కూటమి పార్టీకి ప్రజలు మళ్ళీ ఓట్లు వేస్తారు అని కలలుగంటున్న ఈ ఎల్లో మీడియా, ఎల్లో జర్నలిస్టులు అసలు ప్రజల గురించి ఆలోచించండి అయ్యా బాబు. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించి మీరు ఎందుకు మీ బుర్రలు పాడు చేసుకుంటారు? వెళ్ళి డాక్టర్లకి, సైకోథెరపిస్ట్కి చూపించుకోండి. సైకాలజిస్ట్ డాక్టర్కి మీ మతులు చెడిపోయినాయని ఒకసారి డాక్టర్కి చూపించుకోండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.